చచ్చాననుకున్నారా? ఇంతకు ముందేగా 100 తీసుకోండి 100 తీసుకోండి అని భక్త సేవర్లాగా తెగ బాధపడిపోయావు. ఇప్పుడేంటి నా వందో అని గిలగిలా కొట్టుకుంటున్నావు? నాకు తెలుసు, అత్తయ్య గారు చచ్చిపోయినా బ్రతికినట్టు నటిస్తున్నారు. చచ్చిన వాళ్ళు బతికినట్టు నటించడం ఏంటే వెర్రి మొహం దానా? అమ్మయ్యా, మీకేమైందో ఏంటోనని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసు అత్తయ్య గారు. తెలుసు. నా డబ్బుని బంగారాన్ని ఎలా పంచుకోవాలా అని తెగ టెన్షన్ పడిపోయారు పాపం. మీరు తొందరపడి బ్రతికిపోయారు అత్తయ్య. లేదంటే మేము మీ గురించి ఎంత బాధపడే వాళ్ళము చూసి ఆనందించే వాళ్ళత్తయ్య. చిచి, చచ్చిన వాళ్ళు ఆనందించడం ఏంటే చెత్త మొహం దానా? అయినా నేను పడిపోగానే అత్తయ్య గారు గడ్డి తిని గాడిద గుడ్డు తిని డబ్బులు పోగు చేసింది అని ఆ కోటి మరి వెంటనే ఒంటి మీద నగలు తీసేద్దామా అని నువ్వు అనటంతో అసలు రంగు మీది బయటపడింది. అది కాదత్తయ్య. చాలు, మీ ఓవర్ యాక్టింగ్ ఆపండి. ఇన్నాళ్ళు పిచ్చిది అన్నా ఆ పిచ్చి రామకోటికి తప్ప మీలో ఏ కోటికి నా మీద ప్రేమ లేదని ఈ రోజుతో తేలిపోయింది. ఇక నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను. నేను చచ్చినా మీ చేతికి పైసా రాకుండా నా కొడుకులకి వీలు రాసేస్తాను. ఆ రాజగోపాల్ ఎక్కడున్నా వెంటనే పట్టుకోవాలి. ఒరేయ్ చైతన్య, ఇక నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే అమ్మా. ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? చేసిన యాక్టింగ్ చాలు, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. నువ్వు కూర్చోరా, కూర్చో. వెళ్ళు. లెక్క చూడు. అలాగేనమ్మా. జేబులో పైసా లేదు. ఆడదామంటే అప్పిచ్చేవాడు ఒక్కడు లేడు. ఇంటికెళ్ళి నా బుజ్జికి మస్కా కొట్టి 5 కొట్టేయాలి. ఎలాగబ్బా? రండి బాబు రండి, కొనండి బాబు కొనండి. ఈ సత్యబాబు మూలికలు వాడండి, కత్తిలాగా జీవించండి. ఈ బిల్బిత్తిరి వేరుని అలిబిత్తిరి ఆకురసంతో కలిపి 3 పూటలు వాడితే 90 ఏళ్లు దాటిన తాత కూడా తొడగొడతాడు. ఒక్క గుద్దుతో 25 ఏళ్ల కుర్రాన్ని పడగొడతాడు. అంతేకాదు, ఈ వేరు సర్వరోగ నివారిణి. దీన్ని వాడే అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ఫుల్ ఆయుష్కుడయ్యాడు. దీన్ని వాడబట్టే భక్త కన్నప్ప శివుడికిచ్చిన కళ్ళని ఆపరేషన్ తో పని లేకుండా అతికించుకోగలిగాడు. కాబట్టి ఈ మూలిక కొనండి, ఆరోగ్యంతో పాటు ఫ్రీగా ఆయుష్ కూడా పొందండి. ఈ మూలిక కొంటే వర్కౌట్ అయ్యేటట్టుంది. వెళ్ళాడు. ఈ సత్యబాబు మూలికలు వాడండి, కత్తిలాగా జీవించండి. ఆ ఎర్రకాయ ఎంత? ఇది 50 రూపాయలు సార్. 50 రూపాయలు. అన్నా, ఆ వేరెంత అన్నా? ఈ వేరా 100 రూపాయలు బాబు. కేవలం 100 రూపాయలు బాబు. 20 రూపాయలకి ఇస్తావా? నాతో పాటు అడవికి రా, 5 రూపాయలకి ఇస్తా. కొనండి బాబు కొనండి, ఆరోగ్యంతో పాటు ఆయుష్ ఫ్రీ. నాతో పెట్టుకుంటావురా? నీ అనసూయమ్మ కొడుకంటే ఏంటో నీకు చూపించాల్సింది. బాబు, ఆయుష్తో పాటు ఆరోగ్యం ఫ్రీ. కొనండి బాబు కొనండి. ఆగండి. నువ్వు ఇందాక వచ్చావు కదూ?
ఆ, వాడు నేను ఒకటి కాదు. లేదు, వాడే నువ్వు, నువ్వే వాడు. వాడికి కళ్ళున్నాయి, నాకు లేవు. వాడికి కళ్ళజోడు లేదు, నాకుంది. కావాలంటే చూసుకోండి. ఈయన చేతిలో ఫోన్ ఉంది, ఈయన చేతిలో బ్యాగు కానీ ఏమీ కనిపించట్లేదు. మరైతే వాడి గురించి? వాడి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగానంటే, వాడు నేను వివల పిల్లలం. ఎక్కడైనా కవల పిల్లలు ఉంటారు కానీ ఈ వివల పిల్లలేంటి? ఒక్క తల్లికి ఇద్దరు పిల్లలు పుడితే కవలలు అంటారు. అదే ఇద్దరు పిల్లలు ఒకే తల్లికి పుడితే వివలలు అంటారు. మ్మ్. నువ్వు చెప్పు బాబు, ఇతను చెప్పేది అబద్ధమా? అవునవును. నిన్న కంటి చూపు తగ్గిందని వీడి దగ్గరకొస్తే ఆ అల్బిత్రి ఆకుల్ని బిలిబిత్రి వేరులతో కలిపి తాగమన్నాడు. ఆ మాట నమ్మి తాగాను. అంతే, చిన్న చూపుతో పాటు ఉన్న చూపు కూడా పోయింది. ఇలా సిరివెన్నెల సినిమాల్లో హీరోలా తయారయ్యాను. అబద్ధం, ఇతను చెప్పేది నమ్మకండి. నిజం నిజం. నిన్న ఇదే సెంటర్లో ఇలాగే ఒక చేత్తో ఆకులు మరో చేత్తో వేర్లు పట్టుకొని అమ్మాడు. ఆ ఇప్పుడు నా చేతిలో ఆకులు వేర్లు ఉన్నాయని నీకెలా తెలుసు? అది వేర్లు అమ్ముకునే వాడి చేతిలో వేర్లు కాక టైర్లు ట్యూబ్లు ఉంటాయా? ఊహించి చెప్పా. ఓహో, అయితే నా దగ్గరే వేరు కొన్నావనడానికి సాక్ష్యం ఏమిటి? చూశారుగా, రేపు మీకు నాలాగే ఏదో ప్రాబ్లం వస్తే ఇదే మాట అడుగుతాడు. అప్పుడు అరుగుపోయిన ఆకుని విరిగిపోయిన వేరుని ఎక్కడి నుంచి తెస్తారు? ఏం సాక్ష్యం చూపిస్తారు? చెప్పండి చెప్పండి బాబు, చెప్పండి చెప్పండి చెప్పండి. అటు చూసి చెప్పు. అవునవును, ఒకసారి వాడేశాక ఈ దిక్కుమల్ల వేరుని కొన్నామనడానికి సాక్ష్యం ఎక్కడి నుంచి తెస్తాం? మర్యాదగా నువ్వు అతనికి జరిగిన అన్యాయానికి నష్టపరిహారం కడతావా? లేదంటే నిన్ను అతన్ని రాళ్లతో కొట్టద్దు, చెట్టు కట్టేసి కొరడతో కొమ్మొద్దు, వాతలికి ఉప్పు కారం రాయొద్దు. ఏ వద్దు, వాళ్ళకి రాని ఐడియాలు నువ్వు ఇవ్వద్దు. నీకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం కట్టిస్తాను. కొంప తీసి ఆకులు వేర్లు ఫ్రీగిచ్చేసి మళ్ళీ వాడమంటావా? నేను ఒప్పుకోను. ఏం బాబు, నువ్వు ఆకులు వేర్లు ఇచ్చినా నూరు పోసుకోవడానికి నాకు కళ్ళు లేవు, పోయటానికి నా అన్నవాళ్ళు లేరు. అదే ఒక 500 ఇస్తే కూలితో పోయించుకొని తాగుతాను. ఇవ్వక చస్తానా? ఇవ్వకపోతే చస్తాను. ఇస్తాను ఉండు. ఇదిగో 500 తీసుకో. అమ్మ వేరు ముక్కోడా, నువ్వు నాకన్నా ముదురులా ఉన్నావే. సర్లే, వేరు ముక్కుతో పాటు 100 రూపాయలు వచ్చాయి. ఇప్పటికి చాలు. దక్కింది నా బుజ్జి దగ్గర వసూలు చేసుకుంటాను. చెప్పింది గుర్తుందిగా, మొహమాట పడకుండా ఎంత కావాలో గట్టిగా అడిగి తీసుకోండి. లేదంటే అలాగే. ఇడ్లీ రేటుకి కిడ్నాపులు చేస్తుంది, మసాలా దోశ రేటుకి మటలు చేస్తుంది. గట్టిగా అడుగుతామన్నా. అమ్మా అమ్మా, ఏంట్రా? ఓ 4 మనుషులు తీసుకురమ్మన్నారు కదమ్మా, తీసుకొచ్చానమ్మా. తీసుకొచ్చావా? ఎక్కడా? వీళ్ళేనమ్మా. వీళ్ళు మనుషులేంట్రా? ఆది మానవుడికి ఆఖరి బ్యాచ్ లో ఉన్నారు. సర్లే, మొత్తం చెప్పావా? చెప్పానమ్మా. చూడండి, మనం ఓ ఇల్లు ఖాళీ చేయించడానికి వెళుతున్నాం. అక్కడ తేడా వస్తే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి విసిరిపారేయాలి. అవసరమైతే అక్కడున్న వాళ్ళని కూడా మెడపట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. మరి ఆ పనులన్నీ మీరు చేయగలరుగా? మా సంగతి మీకు తెలీదమ్మా. ఒక మర్డర్ తప్ప మేము చెయ్యని పనేది లేదమ్మా. హ, ఆ పని నాకు అవసరం లేదు. అవి కాకుండా ఇంకేం చేశారో చెప్పండి. మొన్న తొమ్మిదిలో పోలీసుల మీద రాళ్ళు విసిరింది మేమే. మీకు ఆ రాళ్లు సప్లై చేసింది నేనే. ఆ? మొన్న మంత్రి గారి మీటింగ్ లో టమాటాలు విసిరింది మేమే. ఆ టమాటాలు ఏరించి మార్కెట్లో అమ్మించింది నేనే. ఆ? సరే సరే, ఇప్పుడు మా పని చేయటానికి మీరేం తీసుకుంటారు? అమ్మా మీ దయ్యమ్మ, మీ దయ్యమ్మ. హ? హ?
దయ తీసుకుంటారా? నేనింకా డబ్బులు తీసుకుంటారేమో అనుకున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం డబ్బే అనమ్మా అర్థం. చెప్పండిరా. అవునమ్మా, డబ్బులు తీసుకుంటాం. పనిచేసిన వాళ్ళంతా డబ్బులు కాకపోతే చిత్తు కాగితాలు చిల్ల పెంకులు తీసుకుంటారా? ఆ డబ్బులే ఎంత తీసుకుంటారో చెప్పండి. మీ ఇష్టం తల్లి. మూట పడుతున్నారు, మట్టి కొట్టుకుపోతారా? అలాగా? అయితే ఓ 10 సరిపోతాయా? 10 అంటే 100లా 1000లా? ఈ ఇంటిని ఆమె ఒంటి మీద నగల్ని చూసావుగా, చూశాను. కాబట్టి వేలై ఉంటుంది. ఆ. ఎందుకైనా మంచిది, ఇంకో 10 పెంచి చెప్పు. మరి 10 అంటే కష్టమమ్మా, ఇంకో 10 కలిపివ్వండి అమ్మా. అలాగే. చేతు అమ్మా. వాళ్లకు 20 ఇచ్చి మన సుబ్బుగాడితో నోటు మీద సంతకం చేయించుకో. నా సొంతకం ఎందుకమ్మా? డబ్బు తీసుకున్నాక వాళ్ళు రాము అన్నారనుకో, నీ దగ్గర డబ్బు వసూలు చేయడానికి రా. అర్థమైంది బాబు. రా బాబు సంతకం పెట్టు. హలో పెట్టు. చింతపల్లి సుబ్బు. అబ్బో బాబు డబ్బులు. ఉండు, కంగారు పడతావే. ఇచ్చే. బాబు ఇది వెళ్ళిచ్చాయి. మేము అడిగింది రూపాయలు కదమ్మా, వేలు. మా అమ్మ చెప్పింది వేలు కాదమ్మా, రూపాయలు. అయితే మీరే ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టుకోండి సార్, మేము వెళ్తున్నాము. అలాగే వెళ్ళండి. కాకపోతే మీరు ఇంతకు ముందు చెప్పిన రాళ్ళు టమాటాల స్టోరీలు మొత్తం ఇదిగో ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. ఇది బయట పెట్టాననుకో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసుగా. అమ్మో వద్దు సార్, ఈ 20 చాలు. కాకపోతే పని అయిపోయాక ఈ పొట్టి సుబ్బు గాన్ని 1 గంట అప్పగించండి. వీడితో చాలా పని ఉంది. ఈ పిసినారిది ఒక్క సెకండ్ కూడా బయటికి పంపించదు. మీతో గంటెద్దుకు పంపిస్తుందిరా? గంట కాకపోతే 4 గంటలు వాడుకోండి. అమ్మగారు, మీరు కిరాయి మనుషులు పిలిపించారంటే ఎవరికో మూడిందన్నమాట. ఇంతకీ ఎవరి కోసం పిలిపించారు అమ్మగారు? ఆ మధుమతి కోసం పిలిపించా. దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించడానికి వెళుతున్నా. ఆళ్లను బయటికి పంపించడానికి ఈళ్ళెందుకమ్మా? అలాంటి రౌడీ దాన్ని బెదిరించాలంటే ఇలాంటి రౌడీల్ని తీసుకెళ్లాల్సిందే. నానా చేతో, అమ్మా నీ పెద్దదిని ఎదురొస్తోంది. అది ఎదురొస్తే ఎలాంటి అడ్డు లేకుండా పని పూర్తవుతుంది. వెళ్దాం పద. పదండ్రా. బాయ్ వదినా. తొందరగా వచ్చి మంగా, అత్తయ్య గారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి? ఆ మధుమతమ్మని ఇంటి నుంచి గెంటేయడానికి వెళ్తున్నారమ్మా. పాపం, ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎంత హుషారుగా వెళ్తుందో చూడు. ఆ పాపం ఊరికనే పోదు, ఇంతకింత అనుభవిస్తుంది. చా, ఆ మధుమతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని తెలియక అనవసరంగా ఎదురొచ్చాను. ఏం జరుగుతుందో ఏమిటో. నిజంగా ఎంత అందంగా ఉంటావే. నీ అందానికి నీ దిష్టే తగిలేలా ఉంది. చాచా, ఆ వేర్లు పసర్లు నేను తెప్పించలేదురా. మా ఫ్రెండ్ మోహన్ గాడు కేరళ నుంచి తెప్పించుకున్నాడు. ఏంటి 15,000 రూపాయల పసర్కి 25,000 ఇస్తావా? సారీరా, 30,000 ఇచ్చినా మోహన్ గాడు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ గ్లామర్ గా స్లిమ్ గా అవ్వాలని ఎంతో కష్టపడి తెప్పించుకున్నాడు. కావాలంటే వారితో చెప్పి ఇంకో సీసా తెప్పిస్తా, సరేనా? ఓకే బాయ్, పెట్టే.
ఏమండి ఉమ్, ఏంటి పసరు? అది ఆయుర్వేద మందు. ఆకలి తగ్గడానికి వాడతారు. కాదు, గ్లామర్ కోసం వాడతారు. చాచా, నీకు తెలియకూడదని ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేశాను, అయినా కనిపెట్టేశావు. అస్సలు అస్సలు ఇంత సీక్రెట్ గా ఉంచినా ఎలా కనిపెట్టేశావు బుజ్జి? నో, నీది మామూలు బ్రెయిన్ కాదు. సర్లేండి, ఇంతకీ ఈ పసరు ఎందుకోసమో చెప్పండి. ఆ, ఇది ముఖానికి రాసుకుంటే తెల్లగా, జుట్టుకు రాసుకుంటే నల్లగా, నోట్లో పోసుకుంటే చల్లగా ఉంటుందంట. అందుకే మా ఓనర్ గారు కేరళ నుంచి తెప్పించాడు. ఏం తెలివితేటలు బుజ్జి నీవి! ఆఖరికి ఎక్కడి నుంచి తెప్పించేసానో కూడా కనిపెట్టేశావా? నిజంగా నీలాంటి తెలివైన భార్య నాకు దొరకడం నా అదృష్టం. అయ్యో, మీరెంత అమాయకులండి. ఫోన్లో చెప్పటం విని చెప్పితే అవి నా తెలివితేటలు అనుకుంటున్నారు. సర్లేండి, ఈ పసరు మందు నాకు కావాలి. నో, కావాలంటే 4000 పట్టుచీర అడుగు, కొంటాను. 1,00,000 రూపాయల నెక్లెస్ అడుగు, ఇస్తాను. అంతేగాని ఈ పసరు మాత్రం అడగదు బుజ్జి, ప్లీజ్. నో, కావాలంటే 4000 పట్టుచీర అడుగు, కొంటాను. 1,00,000 రూపాయల నెక్లెస్ అడుగు, ఇస్తాను. అంతేగాని ఈ పసరు మాత్రం అడగదు బుజ్జి, ప్లీజ్ అడగదు. నో, ఎంత ఖర్చయినా పర్వాలేదు, నాకు ఈ పసరు కావాలంతే. దేవుడా, ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష? ఒకవైపు నా ప్రాణమిత్రుడు, మరోవైపు నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య. ఒకరికి న్యాయం చేయాలంటే మరొకరికి అన్యాయం చేయాలి. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్కి ఏదో ఒకటి చెప్పి ఈ పసరు నాకే ఉంచేయండి. తప్పదా? తప్పదు. సర్లే. కార్యేసి కింగు, కార్యేసు రమ్మి, ముక్కేసు మాత అంటారు, మాత అంటారు. అంటే చాలా పెద్ద మీనింగు. చెప్తూ కూర్చుంటే మా మోహన్ గారు వచ్చి పసలు తీసుకుపోతాడు. చెప్పంటావా? వద్దులేండి. సర్లే బుజ్జి, ఫ్రెండ్కు ద్రోహం చేసి ఈ పసరు నీకే ఇచ్చేస్తున్నా. థ్యాంక్స్ అండి. ఉండండి, ఇప్పుడే 15,000 తెచ్చిస్తాను. సరే సరే బుజ్జి, అసలు దీని రేటు 15,000 అని నీకు అబద్ధం చెప్పాను. మరెంత? అది అయ్యో చెప్పండి, పర్వాలేదు. 14,999 రూపాయలు. 14,999. మీరెంత అమాయకులండి. పెళ్ళానికి రూపాయి కూడా అబద్ధం చెప్పలేని మీలాంటి భర్త దొరకటం నిజంగా నా అదృష్టం. ఉండండి, డబ్బులు తెస్తాను. అరే బద్రి, నిజంగా నీకు ఈ బంగారు బాతు లాంటి పెళ్ళం ఉన్నంత కాలం నీ లైఫ్ 3 ముక్కలేరా. అమ్మో, మొన్నట్లాగా ఈ పసరు తాగాన్ని బాత్రూమ్ స్కీమ్ స్టార్ట్ అవ్వదు కదా. ఎందుకైనా మంచిది ఒంటికి మాత్రమే రాసుకోని చెప్పాలి. ఏమండి? ఇదిగోండి. 14,999. థ్యాంక్స్ బుజ్జి. ఈ పసరు నీదే, కాకపోతే ఒంటికి మాత్రమే రాసుకో. అలాగేనండి. ఇక నేను వెళ్తాను, ఆటకి టైం అయింది. ఆట ఏంటి? జీవితమే ఒక చదరంగం, ఒక ఆట కదా. ఓ, పైగా ఈ పసరు ఇవ్వనందుకు ఆ మోహన్ గడికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని నాటకాలు ఆడాలో, అందుకే అలా అన్నాను, అంతే. సారీ అండి, మిమ్మల్ని అనుమానించాను. పర్వాలేదులే బుజ్జి, అనుమానించింది నువ్వే కదా. వస్తాను. మీరేం భయపడకండి మాస్టారు. ఆ అనసూయాదేవి చేసిన మోసాన్ని ఏ సెక్షన్తో కొట్టాలో ఈ భిక్షపతికి బాగా తెలుసు.